డ్రింకర్లు చుక్కేసి చంపేస్తున్నారు. నిశాలో వాహనాలు నడిపి ఇతర ప్రాణాలతో చెలగాటం. తాజాగా లంగర్ హౌస్లో భార్యాభర్తలు బలి. సిబ్బందితో ఇబ్బందే ప్రధాన కారణం. పూర్తి ఫలితాలు ఇవ్వని పోలీసుల చర్యలు. ట్రాఫిక్ పోలీసులు రహదారి ఉల్లంఘనల్ని వాటి తీవ్రతను బట్టి ప్రధానంగా 3 రకాలుగా విభజిస్తారు. మొదటిది వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరమైనవి. రెండోది ఎదుటివారికి ప్రమాదకరమైనవి. ఈ రెండింటిని మించి తీవ్రమైన వాటిని 3వ కేటగిరీలోకి చేరుస్తారు. ఆ ఉల్లంఘనల వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటివానికి ప్రమాదం పొంచి ఉంటుంది. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ తదితరులు 3వ కేటగిరీలోకి వస్తాయి. మద్యం తాగి వాహనం నడపడం వల్ల చోదకుల విషయం ఏమో కానీ వరుసపెట్టి ఎదుటి వ్యక్తుల వారి కుటుంబాల్లో మాత్రం కుదేలవుతున్నాయి. రాత్రి వేళల్లో మద్యం తాగేవారికి, ఆ స్థితిలో వాహనాలు నడిపే వారికి సమయం, సందర్భం అంటూ ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు మాత్రం అవి ఉంటాయి. ప్రధానంగా వీకెండ్స్లో పిలిచే శుక్ర, శనివారాలతో పాటు అప్పుడప్పుడు ఆకస్మికంగా ఆ తనిఖీలు చేపడుతున్నారు. ఈ డ్రైవ్ నిర్వహణకు ప్రత్యేక సమయం అంటూ ఉంటుంది. సాధారణంగా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 1 గంట, 2 గంటల వరకు మాత్రమే చేపట్టగలుగుతున్నారు. ఈ విధులు పర్యవేక్షించిన వారే మరుసటి రోజు విధులకు హాజరు కావాల్సి ఉండడంతో ఇలా చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ విభాగంలో ఉన్న సిబ్బంది కొరత. ఈ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. దీనినే మందుబాబులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలివి మీరుతున్న మందుబాబులు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించే రోజులు, సమయాలు, సందర్భాలు, స్థలాలు గమనిస్తున్న మందుబాబులు తెలివి మీరి ప్రవర్తిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో తనిఖీలు ఉండని రోజుల్లో, సమయాల్లో రెచ్చిపోతున్నారు. అవి జరిగే వారాంతాల్లోనూ గల్లీలు, ఇతర మార్గాలను అనుసరిస్తూ పోలీసులకు చిక్కట్లేదు. కొందరైతే ఏకంగా వాట్సాప్ గ్రూపులో డ్రంక్ అండ్ డ్రైవింగ్ జరిగే ప్రాంతాలు, సమయాలను సంబంధించి సమాచార మార్పిడి చేసుకుంటూ వాహనాలపై దూసుకుపోతున్నారు. అదే అనేక సందర్భాల్లో ప్రమాద హేతువుగా మారుతుంది. మందుబాబులు వాహనం నడుపుతూ తమంతట తాము ప్రమాదానికి లోనైన ఉదంతాలు అసలు వెలుగులోకే రావడం లేదు. ఎదుటివారిని ఢీకొట్టినప్పుడు, సంచలనాత్మకంగా ఉదంతం జరిగినప్పుడు మాత్రమే ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలకు కారణమైన తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర ఎలక్ట్రానిక్ డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి వివరాలను ఆధార్ నెంబర్తో సహా పొందుపరుస్తున్నారు. ఈ వివరాలను వివిధ రకాలైన సేవలు అందించే విభాగాలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా విభాగాలు ఇందులోని వివరాలు సరిచూసుకొని తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పాస్పోర్ట్, వీసా, జాబ్ వెరిఫికేషన్ సమయాల్లో ఇలాంటి కేసులు అడ్డంకి కానున్నాయని హెచ్చరిస్తున్నారు.